స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. మరి లాల్ బహదూర్ శాస్త్రి గురించి చెప్తాను. నిన్నటి ఎపిసోడ్ తర్వాత కంటిన్యూషను. లాల్ బహదూర్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడే 2 చోట్ల రైలు ప్రమాదాలు జరిగాయి. 1956లో అరియాలూరు, జనగా అనే చోట్ల ఘోరమైన రైలు ప్రమాదాలే జరిగాయి. అయితే వందల కొద్ది జన నష్టం కూడా జరిగింది. ఈ సంఘటన లాల్ బహదూర్ మనసులో అమితంగా బాధ కలిగించింది. ఆయన ఆ తప్పును తన మీద వేసుకొని తన పరిపాలనలో ప్రమాదం జరగడం తన లోపమే అని అనుకొని రాజీనామా సమర్పించారు. కానీ ఎంతోమంది చెప్పారు తప్పు మీది కాదని చెప్పి చూశారు. కానీ లాల్ బహదూర్ మనసులో అనుకున్నది ఆచరణలో పెట్టారు తప్ప ఎవరి మాట వినలేదు. సాధారణ రాజ్యసభ సభ్యుడిగానే ఉండిపోయారు. మంత్రి పదవి నుంచి రాజీనామా చేశారు. తర్వాత ఎంతోమంది మంత్రుల పరిపాలనలో ఎన్నో లోపాలు జరిగాయి. దానివల్ల దేశానికి ఎంతో తీవ్ర నష్టం కూడా సంభవించింది. కానీ వాళ్ళెవరూ ఇలా రాజీనామాలు సమర్పించలేదు సరికదా. జరిగిన తప్పును కూడా ఎవరూ ఒప్పుకోలేదు. ఇదే ముఖ్యంగా లాల్ బహదూర్కి మిగతా వాళ్ళకి ఉన్న తేడా. ఆయన చిత్తశుద్ధికి ఈ సంఘటన ఒకటే మనం ఉదాహరణగా చెప్పచ్చు. అయితే 1957లో జనరల్ ఎన్నికలు జరిగాయి. లాల్ బహదూరు అలహాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1957లో రవాణా కమ్యూనికేషన్స్ మంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కొంతకాలం వాణిజ్య పరిశ్రమల మంత్రిగా కూడా పనిచేశారు. మిగతా వివరాలు రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం.